మనం పురుషుల్లో ఫర్టిలిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఎక్కువ స్పర్మ్ అనాలిసిస్ గురించే చెప్తారు టెస్ట్లో. అదేంటి, స్పర్మ్ మోతాదు ఎంత ఉంది, కదలిక ఎలా ఉంది, స్వరూపం ఎలా ఉంది, వాటి గురించే ఎక్కువ మాట్లాడతారు. కానీ అది ఒక్కటే ప్రామాణికం కాకపోవచ్చండి. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే స్పర్మ్ DNA డ్యామేజ్ అంటాం. అంటే ఏంటంటే స్పర్మ్ లో జన్యుపరమైన పదార్థం కనుక డ్యామేజ్ అయితే అది ఫర్టిలిటీ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. అంటే ఏంటి, మనకి ఎగ్తో కలిసే కేపబిలిటీ తగ్గొచ్చు, ఎంబ్రియో క్వాలిటీ అంత బాగుండకపోవచ్చు, ఆ ఫామ్ అయిన ఎంబ్రియో వెళ్ళి అతుక్కోకపోవచ్చు, అలాగే ఎక్కువ మిస్క్యారేజెస్ అవ్వచ్చు. ఇదేంటంటే బాగా ఆరోగ్యంగా కనపడే వాళ్ళలో కూడా స్పర్మ్ DNA డ్యామేజ్ ఉండొచ్చు అండి. ఎందుకు ఉంటుంది అంటే వయసు 40 ఏళ్ళ కన్నా ఎక్కువైన వాళ్ళకి, అలాగే లైఫ్ స్టైల్ ఫ్యాక్టర్స్, స్మోకింగ్, ఆల్కహాల్, రిక్రియేషనల్ డ్రగ్స్, అలాగే నిద్ర సరిగ్గా పోకపోయినా, స్ట్రెస్ ఎక్కువైనా, మనం ఆహారం అనేది మంచి ఆహారం తీసుకోకపోయినా, అలాగే మనకి ఎన్వైరన్మెంటల్ టాక్సిన్స్, మన పెస్టిసైడ్స్ కానీ ఎండోక్రైన్ డిస్రప్టర్స్ కానీ వీటికి ఎక్కువ ఎక్స్పోజ్ అయినా, కొన్ని మెడికల్ కండిషన్స్ అంటే డయాబెటీస్ అంటాము, వారికోసీల్ అంటాం, ఇన్ఫెక్షన్స్ అంటాం, వీటన్నిటి వల్ల స్పర్మ్ DNA అనేది డ్యామేజ్ అవ్వచ్చు. నేనేమంటానంటే ఎక్కువ కాలం మనకు స్ట్రగుల్ అవుతుంటే, స్పర్మ్ అనాలిసిస్ బాగున్నా కానీ స్పర్మ్ DNA ఫ్రాగ్మెంటేషన్ టెస్ట్ అనేది చేయించుకుంటే, అది కనుక ఒకవేళ DNA డ్యామేజ్ ఉంది అని తెలుసుకుంటే కొన్ని లైఫ్ స్టైల్ చేంజెస్, కొన్ని మెడికేషన్స్, ఆ మెడికల్ కండిషన్స్ కరెక్ట్ చేయడం వల్ల ఈ DNA డ్యామేజ్ అనేది తగ్గించుకోవచ్చు. థ్యాంక్ యూ.